పాత ఆండ్రాయిడ్ ఫోన్ని వాడి చాలామంది విసుగెత్తిపోయి ఉంటారు. ప్రతి చిన్నదానికి ఫోన్ హ్యాంగ్ అవుతుంది, బాగా హీట్ అవుతుంది, అలాగే ఫోన్ స్టక్ అయిపోయి అలాగే ఆగిపోయి ఉంటుంది. మీలో కూడా చాలామందికి ఇలా జరిగే ఉంటుంది, పాత ఫోన్ చాలా హ్యాంగ్ అవ్వడం. అంతెందుకు రీసెంట్గా వచ్చే 10,000, 15,000 వచ్చే ఫోన్స్ కూడా ఒక 6 నెలలు, సంవత్సరం వాడగానే ఇదే సిచ్యువేషన్ అనమాట. చాలా వరకు హ్యాంగ్ అవుతూ ఉంటాయి, హీట్ అవుతూ ఉంటాయి, స్టక్ అయిపోతూ ఉంటాయి. ఈ వీడియోలో నేను ఒక 15 టిప్స్ చెప్తాను. ఈ 15 టిప్స్ మీరు ఫాలో అయితే మీ పాత ఫోన్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. ఒకవేళ మీది కొత్త ఫోన్ అయితే ఇంకా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అరవింద్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్లాజిక్స్. నేను చెప్పే ఈ 15 టిప్స్ నేను ప్రాక్టికల్గా యూస్ చేశాను. ఇది నా పాత ఆండ్రాయిడ్ ఫోన్. ఇప్పటికీ మా చెల్లి ఈ ఫోన్ యూస్ చేస్తుంది ప్రైమరీ డివైస్ లాగా. అయితే నేను ఇంతకుముందు షూట్ చేసిన వీడియోస్ అన్ని ఈ ఫోన్తో చేశాను. రెడ్మీ నోట్ 8 ప్రోలో 5 years ఫోన్ ఇది. నేను చేసిన ఈ 15 టిప్స్ ఇక్కడ పక్కన స్క్రీన్ రికార్డింగ్ అయితే ప్లే చేస్తాను. అవి మీరు ఫాలో అయితే మీ పాత ఫోన్ చాలా ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఈ వీడియో మొత్తం అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి మీ ఫోన్లో ఈ 15 టిప్స్ ఫాలో అవ్వండి, ఒకసారి చేసి చూడండి. మీకు వర్క్ అయ్యి మీ ఫోన్ చాలా ఫాస్ట్గా వర్క్ అయితే మళ్ళీ రిటర్న్ వచ్చి కింద కామెంట్ చేయండి, ఈ వీడియో కింద వర్క్ అయింది లేదా వర్క్ అవ్వలేదని చెప్పేసి నేను కూడా తెలుసుకుంటాను. నాకు ఒక ఫీడ్బ్యాక్ కావాలి. ఫస్ట్ టిప్ వచ్చరికి ముందు మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ఫోన్లో ఓపెన్ చేస్తే ఇక్కడ మీకు ప్రొఫైల్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మేనేజ్ యాప్స్ అండ్ డివైస్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మేనేజ్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ దిస్ డివైస్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు నాట్ ఇన్స్టాల్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు చాలా వరకు యాప్స్ కనిపిస్తాయి. ఈ యాప్స్ అన్నీ మీ ఫోన్లో ఉండవు. ఇంతకుముందు మీరు యూస్ చేసి అన్ఇన్స్టాల్ చేసిన యాప్స్ అన్నీ ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఇవి మొత్తం స్టోరేజ్ని ఆక్యుపై చేసి ఉంటాయి. ఇక్కడ మీరు టిక్ చేసేసి వీటిని డిలీట్ చేస్తే మీ ఫోన్లో చాలా వరకు డేటా అయితే క్లియర్ అయిపోతుంది. మీ ఫోన్ ఫాస్ట్గా వర్క్ అవుతుంది. సెకండ్ టిప్ కోసం క్రోమ్ ఓపెన్ చేయండి. ఇక్కడ 3 dots కనిపిస్తాయి, దాని మీద క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళండి. పైకి స్క్రోల్ చేస్తే సైట్ సెట్టింగ్స్ అని ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇంకా పైకి స్క్రోల్ చేయండి, ఇక్కడ డేటా స్టోరేజ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చాలా వరకు అయితే కొన్ని వెబ్సైట్స్ కనిపిస్తాయి. ఇవన్నీ ప్రీవియస్గా మీరు బ్రౌజ్ చేసిన వెబ్సైట్స్ అనమాట మీ ఫోన్లో. వీటన్నిటిని మీరు డిలీట్ చేసేసేయండి. కింద డిలీట్ ఆల్ డేటా అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మీరు ఇంతకుముందు యూస్ చేసిన ఈ డేటా ఏదైతే ఉందో వెబ్సైట్స్ యొక్క బ్రౌజింగ్ కానీ ఏదైనా కానీ మొత్తం క్లియర్ అయిపోతుంది. క్రోమ్లో కూడా డేటా క్లియర్ అయిపోవడం వల్ల మీ ఫోన్ చాలా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. థర్డ్ టిప్ కోసం సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి యాప్స్ అని సెర్చ్ చేయండి, లేదా కొన్ని ఫోన్స్కి అబౌట్ డివైస్లోకి వెళ్తే స్టోరేజ్ అని చెప్పేసి ఇంకొక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఎలా ఉంటే అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యాప్స్ కనిపిస్తాయి. ఈ యాప్స్ అన్ని మీకు లిస్ట్ వైజ్గా కనిపిస్తాయి అనమాట. హెవీ యాప్స్ మీకు పైన కనిపిస్తాయి, అంటే ఎక్కువ స్టోరేజ్ని ఆక్యుపై చేసిన యాప్స్ పైన కనిపిస్తాయి. ప్రతి యాప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత యాప్ ఇన్ఫోలోకి వెళ్తే అక్కడ మీకు క్లియర్ డేటా అలాగే క్లియర్ కేషన్ 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. కింద క్లియర్ కేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తున్న ప్రతి ఒక్క యాప్ ఓపెన్ చేయండి, క్లియర్ కేస్ కొట్టేసేయండి. ఇట్లా కూడా మీ ఫోన్లో స్టోరేజ్ అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇలా కూడా మీ ఫోన్ కొంచెం ఫాస్ట్గా అయితే వర్క్ అవుతుంది. ఇంకా చాలామంది ఫోన్ వాడుతూ ఉంటారు, కానీ వాళ్ళకే తెలియదు వాళ్ళ ఫోన్లో ఎన్ని యాప్స్ ఉన్నాయో. ఇక్కడ మీరు చూడండి, ఈ ఫోన్లో చాలా యాప్స్ ఉన్నాయి, మేము ఇవి యూస్ చేస్తాం. కానీ కొంతమంది ఒక 100 యాప్స్ ఉంటాయి ఫోన్లో, కానీ అవన్నీ యూస్ చేయరు. మీరు ఒకసారి చూడండి అసలు ఈ యాప్ దేనికి ఇన్స్టాల్ చేసాము. కొంతమంది ఏంటంటే ఎప్పుడో ఇన్స్టాల్ చేస్తారు, తర్వాత ఒకసారి యూస్ చేస్తారు, దాన్ని పక్కన పెడేస్తారు అనమాట. దీనివల్ల మీకు బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది, ఫోన్ హీట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో ప్రాసెసింగ్ జరగడం వల్ల ర్యామ్ మీద మీకు చాలా వరకు అయితే బర్డెన్ పడుతుంది. దీనివల్ల ఫోన్ స్లో అవుతుంది. అన్ఇన్స్టాల్ చేసేసేయండి. మీరు పనికిరాని యాప్స్ ఉంటాయి కదా, మీరు యూస్ చేయకుండా పక్కన పెట్టిన యాప్స్ అన్ని మొత్తం అన్ఇన్స్టాల్ చేసేయండి. మీ స్టోరేజ్ కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. నెక్స్ట్ యానిమేషన్స్. చాలామంది హోమ్ స్క్రీన్ మీద యానిమేషన్స్ పెడుతూ ఉంటారు. ఇట్లా స్వైప్ చేసినప్పుడు కొన్ని యానిమేషన్స్ వస్తూ ఉంటాయి, రోల్ అవ్వడం, క్యూబ్, ఇలా కొన్ని యానిమేషన్స్ పెడతారనమాట. ఈ యానిమేషన్స్ అనేవి దేనికి పనిచేయవు, ఏదో మీకు షో టాప్ లాగా ఉంటాయి. కానీ ఈ యానిమేషన్ లోడ్ చేయాలంటే బ్యాక్గ్రౌండ్లో చాలా ప్రాసెసింగ్ జరగాలన్నమాట. ఈ ప్రాసెసర్ మీద ఇంత ఒత్తిడి పడడం వల్ల కూడా మీ ఫోన్ హ్యాంగ్ అవుతుంది. మీరు ఏదైతే యానిమేషన్స్ ఉన్నాయో ఓల్డ్ ఫోన్లో మొత్తం ఆఫ్ తీసి పెట్టుకోండి. సరే, కొత్త ఫోన్ అంటే కొంచెం నడిపించేసేసి, కానీ పాత ఫోన్స్ కూడా మీకు యానిమేషన్స్ అవసరం లేదు. యానిమేషన్స్ డిజేబుల్ చేసుకుంటే మీ ఫోన్ కొంచెం ఫాస్ట్గా వర్క్ అవుతుంది. 6th టిప్ కోసం మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మేనేజ్ యాప్ అండ్ డివైస్ అని ఇంకో ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు అప్డేట్స్ ఏం కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మీకు కొన్ని యాప్స్ అప్డేట్ అడుగుతూ ఉంటాయి, వీటిని అప్డేట్ చేసేయండి. ఎప్పుడైనా ఒక యాప్ అప్ టు డేట్ ఉంటే మీకు యాప్ అనేది క్రాష్ అవ్వదు అనమాట. కొన్ని యాప్స్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా, ఓపెన్ చేయగానే క్లోజ్ అయిపోతాయి, ఓపెన్ చేయగానే క్లోజ్ అయిపోతాయి, కొన్నిసార్లు ఓపెన్ అవ్వవు అనమాట. దీనికి ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి, అప్డేట్
అప్డేట్ చేయకపోవడం. సో అప్డేట్ చేయకపోవడం వల్ల కూడా మీకు యాప్స్ అనేవి సరిగ్గా పనిచేయవు మీ ఫోన్లో. మీరు ఏమనుకుంటారు, ఈ ఫోన్ ఏంటి ఇంత హ్యాంగ్ అవుతుందని చెప్పేసి అనుకుంటారు. అలాగే ఫోన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఒకవేళ పాత ఫోన్ అయితే అప్డేట్స్ రావు, కానీ కొత్త ఫోన్ అయితే అప్డేట్ చేసుకుంటూ ఉండండి. మీ ఫోన్ కూడా కొంచెం మంచిగా అయితే వర్క్ అవుతుంది. 7th టిప్ ఏంటంటే, చాలామంది రీసెంట్ యాప్స్లో చాలా యాప్స్ వదిలిపెడతారు. ఇట్లా చూస్తే మీకు చాలా యాప్స్ కనిపిస్తూ ఉంటాయి. ఇన్ని యాప్స్ అవసరం లేదు. మీరు ఏవైతే రెగ్యులర్గా యూస్ చేస్తారో వాట్సాప్ కానీ, ఫేస్బుక్ కానీ, లేదా యూట్యూబ్ కానీ, ఇలాంటి యాప్స్ మాత్రం మీరు రీసెంట్ యాప్స్లో ఉంచండి. ప్రతి ఒక్క యాప్ చాలామంది ఏంటంటే ఇట్లా అంటూ ఉంటే దాదాపు 100 యాప్స్ వస్తాయన్నమాట. అన్నీ ఓపెన్ చేసి అలా వదిలేస్తూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో ర్యామ్ ఏం చేస్తూ ఉంటుంది, వాడన్నిటిని అలా బ్రెయిన్లో ఉంచుకోవడానికి ర్యామ్ చాలా కష్టపడుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో. అరే ఎన్ని యాప్స్ మనం బ్రెయిన్లో ఉంచుకోవాలని చెప్పేసి అది స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. దీనివల్ల మీ ఫోన్ చాలా హీట్ అవుతుంది, బ్యాక్గ్రౌండ్లో బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది, దీనివల్ల ఫోన్ కూడా హ్యాంగ్ అవుతుంది. ఈ లిమిటెడ్ యాప్స్ మాత్రమే ఉంచుకోండి. మీకు ఏవైతే పనికి వస్తాయో వాటినే ఉంచి మిగతా యాప్స్ మొత్తం తీసేయండి రీసెంట్ యాప్స్లో ఉంచి. 8th టిప్ ఏంటంటే, చాలామంది విడ్జెట్స్ పెడుతూ ఉంటారు హోమ్ స్క్రీన్ మీద. ఇలాంటి విడ్జెట్స్లో కొన్ని యానిమేషన్స్ ఉంటాయి అనమాట. క్లాక్ రన్నింగ్ అవ్వడం కానీ ఇలాంటి యానిమేషన్స్ కొన్ని ఉంటాయి విడ్జెట్స్లో కూడా. ఇలాంటి విడ్జెట్స్ కూడా లోడ్ అవ్వాలంటే ఇది ఒక ఆటోమేషన్ లాగా వర్క్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్లో ఆటోమేషన్ వర్క్ అవ్వాలంటే ఏం చేయాలి, ప్రాసెసర్ అలాగే ర్యామ్ అన్నీ ఒక దాని మీద పని చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. బ్యాక్గ్రౌండ్లో చాలా వరకు ఇలాంటి ప్రాసెసింగ్ జరగడం వల్ల బ్యాటరీ చాలా కన్జ్యూమ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మీకు ఫోన్ హీట్ అవుతుంది. అందుకే మీరు ఇలాంటి యానిమేషన్ ఉన్న విడ్జెట్స్ ఉంటాయి కదా, వాటిని కూడా తీసేయండి. హోమ్ స్క్రీన్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని రిమూవ్ కొట్టేస్తే అయిపోద్ది అనమాట. సింపుల్గా ఒక క్లిక్తో చేసేయచ్చు. యానిమేషన్స్ ఉన్న విడ్జెట్స్ లాంటివి కూడా పెట్టకండి, యూస్ చేయకండి. చాలామంది కస్టమైజ్ చేసుకుంటారు ఫోన్ని, ఇంకా బొచ్చడు ఉంటాయి అనమాట విడ్జెట్స్. అందులో అయితే ఇంకా ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది ఆటోమేషన్ రన్ చేస్తూ బ్యాక్గ్రౌండ్లో. 9th టిప్ ఏంటంటే, చాలామంది వాళ్ళ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ స్టోర్ చేసుకుంటారు ఫోన్లో. అంటే అవి కొన్ని అనవసరమైనవి ఉంటాయి, కొన్ని అవసరమైనవి ఉంటాయి. చాలా వరకు ఏంటంటే, ఇప్పుడు ఒక 128 GB ఫోన్ ఉందనుకోండి, అందులో మీకు చాలా వీడియోస్ ఎక్కిస్తారు. అది మీకు 100 GB దాటిపోద్ది, ఫోన్ హ్యాంగ్ అవుద్ది. ఇలా మీరు చేసే బదులు మీ డేటాని ఒక పెన్ డ్రైవ్లోకి స్టోర్ చేసుకోండి, లేదా ఒక క్లౌడ్ స్టోరేజ్లోకి గూగుల్ డ్రైవ్ కానీ, టెరాబాక్స్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే క్లౌడ్ స్టోరేజ్ మీకు ఇచ్చేవి చాలా ఉన్నాయి. ఐఫోన్లో ఐక్లౌడ్ ఉంటుంది. సో ఇట్లా మీకు క్లౌడ్ స్టోరేజ్లోకి మీ డేటా మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకుంటే మీ ఫోన్లో ఉన్న స్టోరేజ్లో ఆ వీడియోస్ కానీ ఫోటోస్ కానీ డిలీట్ చేస్తే చాలా వరకు స్టోరేజ్ సేవ్ అవుతుంది. ఇలా చేస్తే ఏమవుతుందంటే ఫోన్ హ్యాంగ్ అవ్వదు. ఎందుకంటే ఇప్పుడు 100 GB ఉన్నప్పుడు 100 GBలో మినిమం ఒక 80 GB వరకే మీరు యూస్ చేయాలి. 20 GB ఫ్రీగా ఉండాలి. ఎందుకంటే సిస్టమ్ యాప్స్ రన్ అవ్వాలి, బ్యాక్గ్రౌండ్ చాలా యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి. కొంచెం సిస్టమ్ యాప్స్ రన్ అవునా కూడా మీకు స్టోరేజ్ ఉంటే ఫోన్ కూడా కొంచెం మంచిగా అయితే వర్క్ అవుతుంది. మినిమం 20 to 30% అయితే స్టోరేజ్ ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. 10th టిప్ ఏంటంటే, చాలామంది లైవ్ వాల్పేపర్స్ వాడుతూ ఉంటారు. లైవ్ వాల్పేపర్స్ అంటే మీకు ఇప్పుడు చాలా వరకు కస్టమైజేషన్స్ ఉన్నాయి, కానీ ఓల్డ్ ఫోన్స్లో ఏంటంటే మీకు యానిమేషన్ అనేది లోడ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది ఓపెన్ అయ్యి యానిమేషన్ వచ్చేలోపు తెల్లారిపోద్ది అనమాట. యానిమేషన్స్ ఉన్న వాల్పేపర్స్ కానీ లేదా లైవ్ వాల్పేపర్స్ కానీ పెట్టకండి. దానివల్ల మీకు బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఫోన్ హీట్ అవుతుంది, ఫోన్ కూడా స్లో అవుతుంది. అందుకే లైవ్ వాల్పేపర్స్ తీసేసి స్టాటిక్ వాల్పేపర్స్ మాత్రమే యూస్ చేయండి. 11th టిప్ ఏంటంటే, చాలామంది వాళ్ళ ఫోన్స్లో యాప్స్ వాడుతూ ఉంటారు. ఇన్స్టాగ్రామ్ కానీ, ఫేస్బుక్ కానీ ఇలాంటి యాప్స్ వాడుతూ ఉంటారు. మీ పాత ఫోన్లో ఇన్స్టాగ్రామ్ వాడుతుంటే అదేంటంటే చాలా వరకు స్టోరేజ్ ఆక్యుపై చేసింది. మినిమం 600 నుంచి 1 GB వరకు. దాని బదులు ఇన్స్టాగ్రామ్ లైట్ యూస్ చేయండి. ఫేస్బుక్కి బదులు ఫేస్బుక్ లైట్ యాప్ వాడండి. పెద్ద సైజు ఉన్న యాప్ యూస్ చేసే బదులు సేమ్ అదే యాప్ని చిన్న సైజులో యూస్ చేస్తే స్టోరేజ్ సేవ్ అవుతుంది, ఫోన్ కూడా ఫాస్ట్గా వర్క్ అవుతుంది. 12th టిప్ ఏంటంటే, హెవీ గేమ్స్ అవాయిడ్ చేయండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారనమాట చాలా వరకు అయితే మన ఇంట్లో. సో చిన్నపిల్లలు ఏంటంటే ఒక 10-20 గేమ్స్ ఎక్కిస్తూ ఉంటారు. అయితే పాత ఫోన్ కొత్త ఫోన్ వాళ్ళకి సంబంధం లేదు, దబ్బిడి దిబ్బిడి చేసి పడేస్తారు ఫోన్ని. ఫోన్ చాలా హ్యాంగ్ అవుతుంది, బ్యాటరీ డ్రైన్ అవుతుంది, మొత్తం హీట్ అవుతుంది అనమాట. సో దీనికన్నా మీరు ఏం చేస్తారంటే, హెవీ గేమ్స్ ఆడద్దు, నార్మల్ గేమ్స్ లాంటివి ఆడుకోండి. హెవీ గేమ్స్ వల్ల కూడా మీకు ప్రాసెసర్ మీద చాలా బర్డెన్ పడుతుంది కాబట్టి హ్యాంగ్ అవుతుంది. చిన్న చిన్న గేమ్స్ ఒక 2 లేదా 3 పెట్టుకొని ఆడేస్తే మీ ఫోన్ కూడా సేఫ్గా ఉంటుంది. మీ పాత ఫోన్ అయితే అసలు గేమ్స్ ఆడడం కూడా రికమెండ్ చేయండి. నేనైతే కొంతమంది ఏంటంటే 10,000 ఫోన్ కొని పబ్జీ ఆడుతూ ఉంటారు. సో అది కుదరదు అనమాట, ఫోన్ హ్యాంగ్ అవుతుంది. 13th టిప్ ఏంటంటే, సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సెట్టింగ్స్లో సెర్చ్ చేయండి ఆటో సింక్ డేటా అని చెప్పేసి. ఇది మీకు గూగుల్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసినా కానీ కనిపిస్తుంది. ఇది ఎలా యూజ్ అవుతుందంటే, ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్లో ఏదైతే మీ ఇమేజెస్ కానీ కాంటాక్ట్స్ కానీ ఆటోమేటిక్గా సింక్ అవుతూ ఉంటుంది అనమాట గూగుల్ అకౌంట్కి. దీన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకోండి. ఇది మీరు నైట్ 12 లేదా 1 ఆ టైంకి సింక్ అవుతూ ఉంటుంది అనమాట బ్యాక్గ్రౌండ్లో వైఫై కనెక్ట్ అయినప్పుడు కానీ, మొబైల్ డేటా మీద కానీ. దీనివల్ల ఏంటంటే మీకు పొద్దున్న లేచేసరికి బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఫోన్ కూడా కొంచెం హీట్ అవుతుంది, హ్యాంగ్ అవుతుంది అనమాట. ఇది మీకు బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వడం వల్ల దీన్ని కూడా ఆఫ్ చేసి పెట్టుకోండి. ఒకవేళ మీకు చాలా ఇంపార్టెంట్ అనుకుంటే ఆన్ చేసి పెట్టుకోండి, లేదా ఆఫ్ చేసేసేయండి. నేను చెప్పిన ఈ 13 టిప్స్ ఒక లెక్క అయితే, ఇప్పుడు నేను చెప్పి లాస్ట్ 2 టిప్స్ ఇంకొక ఎత్తు అనమాట. మీరు ఈ 13 చేసిన చెప్పాను, ఈ 2 మాత్రం చేయండి, చాలా ఇంపార్టెంట్ ఇది. 14th టిప్ ఏంటంటే, మీ ఫోన్ రీస్టార్ట్ చేయడం. అట్లీస్ట్ వీక్కి ఒక 2 times, ఒక 2 daysకి ఒకసారైనా 3 daysకి ఒకసారైనా ఫోన్ రీస్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫోన్ని హ్యాక్ చేయడం చాలా ఈజీ అనమాట.
ఫోన్లో ఎలాంటి యాప్స్ ఉన్నాయో మీకు తెలియదు, ఏ యాప్ ఏ పని చేస్తుందో మనకు అసలే తెలియదు అనమాట. సో ఒకసారి ఫోన్ రీస్టార్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో జరిగే యాక్టివిటీ మొత్తం ఆగిపోతుంది. ఫోన్ హీట్ అవ్వడం కానీ, బ్యాటరీ డ్రైన్ అవ్వడం కానీ, ఇలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ అక్కడితో ఆగిపోతే మీకు తెలియకుండా మీ ఫోన్ హ్యాక్ చేసినా బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాప్ రన్ అవుతున్నాయి కానీ అది కూడా ఆగిపోతుంది అనమాట. దీనివల్ల మీ ఫోన్ అయితే కొంచెం మంచిగా పనిచేస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మనం ఒక బ్యాడ్ మూడ్లో ఉన్నామంటే మనం చిల్ అవ్వడానికి ఒక చిన్న పని బౌటింగ్కి ఎక్కడికో వెళ్ళొస్తాం మన మైండ్ ఫ్రెష్ అవ్వడానికి. సో అట్లనే ఫోన్ కూడా కొంచెం ఫ్రెష్గా ఫీల్ అవ్వడానికి రీస్టార్ట్ చేయండి, మీ ఫోన్ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఇంకా ఫైనల్ 15th టిప్ ఏంటంటే ఫోన్ని రీసెట్ చేయండి. మీ డేటా మొత్తం బ్యాకప్ చేసుకోండి. అది మీ వేరే ఫోన్లో చేసుకుంటారా, పెన్ డ్రైవ్లో చేసుకుంటారా, క్లౌడ్లో చేసుకుంటారా, మీకు నచ్చినట్టు చేసేసుకోండి. అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి లేదా 1 yearకి ఒకసారి మాత్రం రీసెట్ చేయండి ఫోన్ పక్క. నేనైతే నా ఫోన్ 3 monthsకి ఒకసారి చేస్తాను, లేదా వీలైతే 6 monthsకి ఒకసారి పక్కా చేస్తాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్లో చాలా యాప్స్ అయితే ఉండిపోతాయి. మీకు తెలియని మాల్వేర్ కానీ ఏదైనా ఉండిపోవచ్చు, ఎవరు చెప్పలేం. మన ఫోన్లో ఏది ఉందో మనం చెప్పలేం అనమాట. బ్యాక్గ్రౌండ్లో చాలా చెత్త అయితే ఉంటుంది, అది మొత్తం పోయి మీ ఫోన్ కొత్తగా అవుతుందన్నమాట మీరు రీసెట్ చేస్తే. ఈ 15 టిప్స్ మీరు ఫాలో అయితే మీ పాత ఆండ్రాయిడ్ ఫోన్ చాలా మంచిగా అయితే వర్క్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ చాలా దరిద్రపు కండిషన్లో ఉంటే నేనేం చేయలేను, కానీ ఒక మంచి కండిషన్లో ఉండి కొంచెం హ్యాంగ్ అవుతుంది, హీట్ అవుతుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఈ 15 టిప్స్ మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మీ ఫోన్ ఫాస్ట్గా వర్క్ అవ్వకపోతే మళ్ళీ రిటర్న్ వచ్చి కింద కామెంట్ చేయండి, అరే బాబు ఏం చెప్పేవారా అసలు వర్క్ అవ్వట్లేదని చెప్పేసి మీరు అడగండి, నేను మళ్ళీ మీకు ఆన్సర్ ఇస్తాను. ఒకవేళ వర్క్ అయితే నిజంగానే వర్క్ అయ్యని చెప్పేసి మీ ఇంకొక ఫ్రెండ్ కూడా షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్లో ఎవరైతే పాత ఫోన్ వాడుతున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే పాపం వాళ్ళ ఫోన్ హ్యాంగ్ అవుతుంది కదా, వాళ్ళ ఫోన్ కూడా ఫాస్ట్గా వర్క్ అవ్వాలంటే ఈ వీడియో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ కాంటెంట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ బాయ్.